ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏ ట్రూ ఫుడ్ కిచెన్ యమీ. ఈరోజు మన వీడియోలో అటుకుల కార్న్ మిక్స్చర్ ఎలా తయారు చేసుకోవాలి, మనం ఇంట్లోనే మిక్స్చర్ని ఎలా తయారు చేసుకోవాలనే విధానాన్ని ఈరోజు మన వీడియో ద్వారా చూడబోతున్నాం. సో అంతకంటే ముందర నా ఛానల్కి మొదటిసారి వస్తుంటే మాత్రం మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా నేను పెట్టే చాలా వీడియోస్ అన్నీ మీకు అప్డేట్స్ వస్తుంటాయి. నా ఛానల్ని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కానీ క్లిక్ చేయండి, ఖచ్చితంగా మీకు అప్డేట్స్ వస్తుంటాయి. ఓకేనా? సో మన అటుకుల కార్న్ మిక్స్చర్కి ఏం పదార్థాలు కావాలి, ఎలా తయారు చేయాలి అనే విధానాన్ని చూద్దాం. ఓకే, ముందుగా నేను ముందు రోజు నానబెట్టానండి ఇవి కొద్దిగా. సో ఇవి శనగబాడలు కొద్దిగా ముందు రోజు నైట్ నానబెట్టాను, పక్క రోజు మధ్యాహ్నం చేస్తున్నాం మేము. ఇది ముందు రోజు నైట్ నానబెట్టుకున్న శనగబాడలు, అటుకులు, ఇవి కార్న్స్ బయట దొరుకుతాయండి, పచ్చి కార్న్స్. సో పచ్చి కార్న్స్ అన్నీ దొరుకుతాయి. సో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలాంటి పెద్ద బాణీ పెట్టుకొని సో చక్కగా అవి ఈ అటుకులన్నీ క్రిస్పీగా అయ్యేంత వరకు, కరకరలాడేంత వరకు మనం ఆయిల్లో డీప్ ఫ్రై కాకుండా ఇది షాలో ఫ్రై అండి, కొద్దిగా ఆయిల్ వేసుకొని షాలో ఫ్రై చేసుకున్నాం. సో మన అటుకులు ఇంత క్రిస్పీగా ఉండాలండి. సో వేడి మీద ఉన్నప్పుడే నేను కొద్దిగా ఉప్పు కారం వేసేస్తున్నాను. ఓకే, వేడి మీద ఉన్నప్పుడే మనం ఉప్పు కారం వేసేసుకోవాలి. అప్పుడైతేనే మనకు అటుకులకి అంతా పడుతుందండి, చల్లారాక వేస్తే అంత పట్టదు మన ఉప్పు కారము. సో మనకి ఫేస్బుక్ ఛానల్ కానీ ఉందండి, ఫేస్బుక్ ఛానల్ కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. సైమల్టేనియస్గా నేను ఇంకొక బాండీ పెట్టుకొని సో ఇక్కడ మనం ముందుగా నానబెట్టుకున్న ఏదైతే మన శనగపప్పు ఉందో దాన్నంతా మనం కొద్దిగా ఈ వానట్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇది మాత్రం డీప్ ఫ్రై అండి, డీప్ ఫ్రై చేసుకోవాలి, షాలో ఫ్రై కాదు. సో మన డీప్ ఫ్రై చేసేసుకున్నాం కదా, సో డీప్ ఫ్రై చేసేసుకున్నవన్నీ మన అటుకుల్లో వేసేసుకుందాము. సో అలాగే అదే ఆయిల్లో మనం కొద్దిగా కార్న్స్ ఉంటాయి కదా, మన కార్న్స్ బయట దొరుకుతాయండి, ఆ కార్న్స్ తీసుకొని ఇక్కడ మనం చేసేస్తే సరిపోతుంది. ఇట్లా డీప్ ఫ్రై చేసేసుకోవాలి కార్న్స్ కానీ. ఓకేనా? సో మీరు ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి, నేను చెప్పే ప్రొసెసర్ అంతా చాలా చక్కగా బాగుంటుంది. అండ్ నేను చెప్పాను కదా మనకు ఫేస్బుక్ పేజ్ కానీ ఉందని, ఫేస్బుక్ పేజ్ని కానీ లైక్ చేయండి. ఏ ట్రూ ఫుడ్ కిచెన్ యమ్మీ అని కొడితే ఫేస్బుక్ పేజ్ వచ్చేస్తుంది. అండ్ ఇంకేం లేదండి, కొద్దిగా ఈ ఉన్నాయి కదా ఈ కార్న్స్ కానీ కొద్దిగా వేసేసుకుంటున్నాము. ఈ కార్న్స్ వేసినప్పుడే కొద్దిగా ఈ వేడి మీద ఉన్నప్పుడే కొద్దిగా ఉప్పు కారం కానీ వేసేసుకోవాలండి. మీరు ఎలా తయారు చేస్తారో ఏంటి అనేది నా కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేయండి. సో ఇక్కడ నేను వేయించిన పల్లీలు కానీ వేసేసుకున్నాను, వేయించిన పల్లీలు. అండ్ మీ దగ్గర కరివేపాకు ఉంటే, ఫ్రెష్ కరివేపాకు ఉంటే చాలా చక్కగా బాగుంటుందండి. అంతే అండి, ఇంకేం లేదు. సో ఇక్కడ నేను వేసుకున్నాను కార్న్స్, శనగబాడలు అండ్ అటుకులు అండ్ పల్లీలు, వేయించిన పల్లీలు అన్నీ కలిపి చక్కగా వేయించుకొని అంతా ఉప్పు కారం వేసేసుకున్నాను. ఉప్పు కారం వేసుకొని చక్కగా కలుపుకున్నానండి. అంతే, మన మిక్సర్, మన యమ్మీ అటుకుల మిక్సర్ రెడీ అయిపోయింది. సో మీరు కానీ ట్రై చేస్తారా? ట్రై చేయండి, ఖచ్చితంగా ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో మాత్రం తెలియచేయడం మర్చిపోవద్దండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.